హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కోర్టుల పైన సుప్రీంకోర్టు పైన ఒక సీరియస్ అలిగేషన్స్ చేస్తారు సార్. అంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకి కోర్టులు అనుగుణంగా రిజల్ట్స్ ఫలితాలు ఇస్తున్నాయి, తీర్పునిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇది సుప్రీంకోర్టు మొన్న రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఇటువంటి కామెంట్ చేశారన్నట్టు అందరికి అర్థమైపోతుంది. మరి ఇటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకు ఈ విధంగా సుప్రీంకోర్టు పైన వ్యూహాత్మకంగా వెళ్తున్నారు, లేకుంటే ఏదైనా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చా సార్? ఏంటి అది? స్వీపింగ్ స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా కనబడతాడు, యాక్ట్ చేస్తాడు తప్ప ఎమోషనల్ గై కాదు. అతను క్యాలిక్యులేటెడ్ గై. క్యాలిక్యులేటెడ్ గై కాకపోతే ఈ స్థాయికి ఉప ముఖ్యమంత్రి స్థాయికి రాడాను. ఆయన జర్నీ చూసినా కూడా వీళ్ళు ఎమోషనల్గా కనబడడం వేరు, ఎమోషనల్గా ఉండడం వేరు. సో నిజానికి ఆయనకి సనాతన ధర్మం పట్ల ఇంత ఎమోషన్ ఉందా అందరికీ తెలుసు. అతనికి ఏమీ లేదు. సడన్గా ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకాలం అతను ఎప్పుడైనా జీవితంలో ఆయనకి ఎంతో 55 53 ఎంతో ఉన్నాయి, 50 దాటింది. ఈ 50 ఏళ్లలో ఎప్పుడైనా ఆయన సనాతన ధర్మం గురించి ఎక్కడైనా మాట్లాడా, తను ఆచరించాడా తన జీవితంలో? మరి అంత సనాతన ధర్మం అయితే క్రిస్టియన్ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తన పిల్లల్ని మళ్ళీ క్రిస్టియన్స్గా ఎందుకు పెంచుతున్నాడు? ఇతను హిందూ, ఆమె క్రిస్టియను. మరి మతాతీతంగా ఇద్దరిని పెంచవచ్చు కదా కనీసం. లేదు, నీకు అంత ఇది ఉంటే ఆమెను కూడా కన్విన్స్ చేసి ఉండాలి కదా. అవేమీ లేదు. నిన్న కూడా వచ్చి మా పాప క్రిస్టియన్ అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చాడు. సో క్లియర్గా ఏంటంటే అతనికి ఎప్పుడూ సనాతన ధర్మం మీద ఏ రకమైన ఎమోషన్ లేదు. ఇప్పుడు సడన్గా వచ్చింది. సో దానికి కారణం ఉంది. అలాగే సుప్రీంకోర్టుని బరి తెగించి విమర్శించాడని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైంది. మిగతా రాజ్యాంగ వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ, దేశ ప్రజల మెజారిటీ దేశ ప్రజలకు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ సుప్రీంకోర్టు జోక్యాలు చేసుకుంటాయి అనేక సార్లు. దాన్ని ఇతను నిన్న సుప్రీంకోర్టుకి ఒక వార్నింగ్ లాగా ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. అందరూ కూడా అదే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఏమన్నాడంటే సుప్రీంకోర్టు తనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అలా మాట్లాడింది అని మొన్న ఒక రోజు అన్నాడు. నేను చెప్పాను కూడా. అంటే సుప్రీంకోర్టుకి ఇన్ఫర్మేషన్ లేదా? మరి మీరెందుకు టాప్ 2 లాయర్స్ని పెట్టుకున్నారు అక్కడ? సిద్ధార్థ లూత్రా అండ్ ఇంకొక ఆయన ముకుల్ రోహత్గి. సిద్ధార్థ లూత్రా ఏమో టీటీడీ తరపున అడ్వకేటు, ముకుల్ రోహత్గి అయితే ఏమో ఏపీ తరపున అడ్వకేటు. సో వీళ్ళిద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా సుప్రీంకోర్టుకి? సో ఈ ప్రశ్నలు అయితే వచ్చాయి. ఇప్పుడేమో డైరెక్ట్గా వార్నింగ్ లాగా ఇచ్చాడు. అంటే కోర్టులు కూడా అని మాట్లాడుతూ సుప్రీంకోర్టు పేరు ఎత్తలేదు, కానీ కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకు వైపునే నిలబడుతున్నాయన్నాడు. అంటే కోర్టుని కూడా ఇతను ఒక నిందిస్తున్నాడు. ప్రజల్ని కోర్టు మీదకి రెచ్చగొట్టే విధంగా నిన్న మాట్లాడినాడు. అంతకుముందేమో మతాలకు వ్యతిరేకంగా, వేరే మతాలకు వ్యతిరేకంగా నిన్న కూడా అది మాట్లాడినాడు. అంటే ఒక ముస్లిం మతంలో ఇలా జరిగితే గమ్మునుంటారా, ఒక క్రిస్టియన్ మతంలో జరిగితే గమ్మునుంటారా? ఏం జరిగింది అసలు? లడ్డులో నెయ్యి యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి లడ్డులో కలవలేదనేది టీటీడీ చెప్తుంది. నెయ్యిలో ఫ్యాట్ కలిసిన దానికి కారణాలు కూడా కాఫ్ అనే సంస్థ, ఎన్డీటీబీ ఏదైతే టెస్ట్ చేసిందో అదే సంస్థ డిస్క్లైమర్ కూడా ఇచ్చింది. ఇది ఫీడ్ని బట్టి కలిసి ఉండొచ్చు, ఆ పశువు ఆవు లో ఎనర్జీ ఉంటే కూడా ఆ పాలలో కలిసి ఉండొచ్చు, అలాగే ప్రాసెస్లో పాల నుంచి నెయ్యి తీసే టెక్నికల్ ప్రాసెస్లో జరగచ్చు. అన్నిటికంటే ఇది మేము ఇచ్చిన రిపోర్ట్ ఫాల్స్ కూడా కావచ్చు, ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అనేది క్లియర్గా ఇస్తే ఇంతవరకు నిర్ధారణ కాలేదు. సుప్రీంకోర్టు ఓపెన్గానే నిర్ధారణ కాలేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారని అడిగింది. అయినా ఇతను మళ్ళీ కలిసిందని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? కోర్టుని ధిక్కరించడమే కాకుండా కోర్టుకి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన స్పీచ్ నిన్న ఇస్తున్నాడు. దీని వెనక స్ట్రాటజీ ఏంటి, అతని ప్రయోజనాలు ఏమిటి అనేది మనం చూస్తే దీని వెనక చంద్రబాబు క్లియర్గా కనబడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు లడ్డుని ఉపయోగించుకొని తన పరిపాలనలో 100 రోజుల పరిపాలనలో జరిగిన లోపాలు కావచ్చు, లేదు తాను ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, తర్వాత వరదల్లో తన ఫెయిల్యూరు, కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో ఫెయిల్యూరు, తర్వాత మన ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయిపోతుంది, 4200 మంది ఉద్యోగాలు పోయినాయి.
అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఏంటంటే ఈ లడ్డుని డైవర్షన్కి ఉపయోగించుకోవడానికి తెచ్చాడు. అది సగటు రాజకీయ నాయకులు అందరూ చేసే పని డైవర్షన్. ఇక్కడ కూడా అదే నడుస్తుంది కదా తెలంగాణలో కూడా. సో అదే ఆయన కూడా చేశాడు. సో అయితే అది నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిపోవడం వల్ల ఆయనకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రెండోది ఆయనే సిట్టు వేయడం పట్ల కూడా జనాలకు అర్థమైపోయింది. హిందూ సంఘాలకు కూడా ఇది ఈయన రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు, హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు అన్న విషయం మన విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు సంస్థలో. సో అట్లాగే నేషనల్ వైడ్గా కూడా సుప్రీంకోర్టు తర్వాత అయితే ఆ కామెంట్ల తర్వాత నేషనల్ వైడ్గా కూడా వీళ్ళిద్దరి మీద కామెంట్లు కార్టూన్లు కూడా వేశారు. సతీష్ ఆచార్య చంద్రబాబు మీద, ఇటు పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు కార్టూన్ కూడా జోకే సెటైరికల్గా వేసి దాన్ని విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలాగే నేషనల్ వైడ్గా చంద్రబాబుకి లడ్డు విషయంలో వ్యతిరేకత వచ్చింది. దాంతో చంద్రబాబు మామూలుగా అయితే ఆయన సారీ చెప్పాలి, నేను ఇట్లా తొందరపడి కామెంట్స్ చేశాను నిరూపణ కాకముందే అని, కానీ ఆయన చెప్పలేదు. చెప్పకుండా ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఒకటి, పురంధేశ్వరి కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకబడిన చీఫ్ మినిస్టర్ మాట్లాడకూడదని చెప్పే అధికారం కోర్టుకు ఉంటుందా అని ఆమె ట్విస్ట్ చేసి చెప్పింది. చంద్రబాబును మాట్లాడొద్దని కోర్టు ఎప్పుడు చెప్పలేదు సుప్రీంకోర్టు. ఒక లడ్డు విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ చెప్తుంది, నువ్వు కల్తీ జరిగామని సీఎం ఎలా చెప్తాడు అనే ప్రశ్నించింది. అట్లాగే నిర్ధారణ కాకముందే ఒకసారి ఫాల్స్ పాజిటివ్ అని ఇచ్చినాక ఫాల్స్ పాజిటివా కాదా అనేది సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, తీసుకోకముందే కల్తీ జరిగిందా లేదని నిర్ధారణ కాకముందే కల్తీ జరిగిందని చెప్పి కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని ఎలా ఆయన ఆడుకుంటాడు, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి వాడుకోవడం కరెక్ట్ కాదని కామెంట్ చేసింది. అందులో తప్పేం లేదు. అదే అందరూ అనేక మంది కూడా నాతో సహా మాట్లాడాం. సో దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈరోజు తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీని మీద నిర్ణయం జరగాలి, ఈరోజు పోస్ట్పోన్ అయింది. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈయన వేసిన సిట్టుని అది సుప్రీంకోర్టు అంగీకరించదు, ఖచ్చితంగా వేరేది వేస్తారు. వేసినప్పుడు చంద్రబాబుకి అది ఇబ్బంది. దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ని రంగంలోకి దించాడు చంద్రబాబు. దించిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర కూడా యాంటీగా మాట్లాడించడం కోర్టుకి, అంటే కోర్టే తప్పు మాదిగా తప్పు అనేది నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అంటే క్లియర్గా ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమంటే కోర్టు ఆయనకు కూడా తెలుసు ఇవన్నీ తెలియకుండా, నీకు నాకంటే కూడా ఆయన తెలివైనోడు, ఆయనకు తెలియదని ఏం లేదు. వీళ్ళంతా రాజకీయ నాయకులు చాలామంది తెలిసే మాట్లాడతారు, మళ్ళీ పొరపాటు అయిందంటారు. రేవంత్ రెడ్డికి తెలీదా కవిత బెయిలు మోడీ ఇప్పించాడంటే కోర్టుకు కోపం వస్తుందని ఆయనకు తెలీదా? కోపం వస్తే ఒకసారి పడేద్దాం, ఏమవుతుంది, ఈ లోపల మన నెరేషన్ వెళ్ళిపోతుంది కదా జనాల్లో అనేది ఆయన ఉద్దేశం. అట్లాగే వీళ్ళు కూడా ఇప్పుడు రేపొద్దున కోర్టు ఒకవేళ తప్పు పట్టిందనుకో, పవన్ కళ్యాణ్ ఇది ఖచ్చితంగా అవతల సుబ్రహ్మణ్య స్వామి అవతల ఉండేది ఆయనే వదిలిపెట్టాడు, ఇదంతా రికార్డ్ చేసి ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు కోర్టులో పెడతాడు ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు కోర్టులో, పవన్ కళ్యాణ్ మీద రేపు కోర్టు కామెంట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమో అరెస్ట్ చేసి లోపలేదు కదా, వేస్తే మళ్ళీ ఆయనకే మంచి పేరు వస్తుంది కదా. హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ కోర్టును కూడా ధిక్కరించాడు, ఒక గొప్ప నాయకుడు అన్నట్టుగా వస్తుంది కదా. ఇవన్నీ ఆలోచించుకొని అతను కోర్టు మీద మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో క్లియర్గా పవన్ కళ్యాణ్ కోర్టుని ధిక్కరించాడు. రేపొద్దున ఆయన రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించలేదని ఇంకొకరిని అడిగే హక్కు పవన్ కళ్యాణ్కి ఉండదు. ఎందుకంటే ఈయనే నీకు నచ్చకపోతే కోర్టును నువ్వు ధిక్కరిస్తే ఇంకొకరు కూడా అదే పని చేస్తారు కదా. రాజ్యాంగ వ్యవస్థల్ని ఎవడైనా ఎందుకు గౌరవించాలి నువ్వు గౌరవించినప్పుడు? కాబట్టి అదే ప్రశ్న రేపు పవన్ కళ్యాణ్కి కూడా వస్తుంది. ఇదేంటంటే ఒక డేంజరస్ గేమ్కి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తెరలేపాడు. ఒక యోగిలాగా ఉత్తరప్రదేశ్లో, లేకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ లాగా నార్త్లో ఎట్లాగైతే బీజేపీ హిందూ మతత్వాన్ని ఉపయోగించుకొని ఓట్లు కోసం నానా తంటాలు పడుతుందో, అదే పని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో చేయడం కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. నాకు కులాలు లేవు, మతాలు లేవు అని వందల సార్లు మాట్లాడిన వ్యక్తి ఇవాళ సడన్గా నేను హిందూవాది, నేను సనాతన ధర్మాన్ని కాగడబట్టి తీసుకెళ్తాను, దానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడిన వాళ్ళు తాట తీస్తాను,
చివరి కోర్టునైనా కూడా నేను సహించను అన్న పద్ధతిలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడి